వెల్కమ్ టు ది డయల్ వ్యూ. బాలీవుడ్ నటి డాక్టర్ కాదంబరి జత్వానిని నిర్బంధించి అక్రమ కేసు పెట్టి మరీ వేధించారనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కారు వేసిన సస్పెన్షన్ వేటు దేశవ్యాప్తంగా సెన్సేషన్ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ మధ్య ఈ టాపిక్ ఒక రేంజ్లో సునామీ సృష్టించిందనే చెప్పాలి. మీడియా ముందుకు కాదంబరి జత్వాని ఎంట్రీ నుంచి ఈ బడా ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ వరకు నరాలు తెగే ఉత్కంఠతో బ్యూరోక్రాట్లు, పొలిటికల్ లీడర్లు కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ చూశారంటే నమ్మగలరా? నిజం చెప్పాలంటే అంతకు మించే చూశారని చెప్పాలి. అయితే సస్పెన్షన్ వేటు తర్వాత ఇక రాజకీయం మాత్రమే కాదు, పరిణామాలు కూడా వేగంగా అంతకు మించి రంజుగా మారతాయనుకున్నారు అంతా. కానీ ఇప్పటి వరకు ఎలాంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకోలేదు. అంతకు మించి ఒక్కటంటే ఒక్క ఖండన స్టేట్మెంట్స్ కూడా రాకపోవటం పొలిటికల్ వర్గాలను మాత్రమే కాకుండా మేధావులను కూడా విస్మయంలోనికి నెట్టేసినట్లయింది. సాధారణంగా పొలిటికల్ లీడర్స్ వర్సెస్ బ్యూరోక్రాట్స్ అనే ఎపిసోడ్ గనుక తెర మీదకు వచ్చిన వెంటనే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ అధికారులు అంతా ఒక తాటి మీదకు వస్తారు. సివిల్ సర్వెంట్లలో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందంటూ ప్రెస్ మీట్లు, మెమోరాండాలు హడావిడి చేస్తారు. పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, క్రాంతి రాణా తాత మీద కూటమి సర్కారు వేటు వేసిన తర్వాత నో డౌట్ ఇక బ్యూరోక్రాట్లు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారుల సంఘం సభ్యులు ముందుకు వస్తారు, నిరసనలు చేస్తారు అని అందరూ అనుకున్నారు. చివరకు సస్పెండ్ అయిన ఆ ఐపీఎస్ అధికారులతో సహా. కానీ నో రెస్పాన్స్. సస్పెన్షన్ వేటుబడి ఇన్ని గంటలు గడుస్తున్నా సరే ఎక్కడా ఉలుకు పలుకు లేదు. అంటే దీని అర్థం కాదంబరి జత్వానిని ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులు చెప్పుకోలేని విధంగా వంతులేసుకొని మరీ వేధించారా? ఈ ఒక్క ఇష్యూ మాత్రమే కాకుండా మరెన్నో చీకటి పనులు జగన్ సర్కార్ కోసం ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు చేశారా? ఐపీఎస్లుగా కాకుండా వైసీపీఎస్లుగా చెలరేగిపోయారు కనుకే ఐపీఎస్ అధికారుల సంఘం సైలెంట్ మోడ్లో ఉందా? కొన్ని సిచ్యువేషన్స్లో ఏం చేయలేనప్పుడు మనకేమీ తెలియదు, మనమేమీ చూడలేదు అన్నట్లు ఉంటే సరిపోయేది అని ఇతర ఐపీఎస్ అధికారులు అనుకున్నారా? ఇలా ఎన్నో రీతుల్లో ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు మెదడుకు పజిల్స్ మీద పజిల్స్ను విసురుతున్నాయి. నిజానికి ఈ ఐఏఎస్ ఐపీఎస్లపై సస్పెన్షన్ వేటు పట్టడం ఉత్తర భారతదేశంలో అంటే నార్త్ ఇండియాలో కామన్. కానీ మన దక్షిణాదిన మాత్రం చాలా రేర్ అనే చెప్పాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనైతే ఇప్పటి వరకు లేనే లేదు. ఇదే తొలి కీలక పరిణామం. సస్పెండ్ చేస్తూ జీవో నెంబర్ RT 1592తో సీఎం చంద్రబాబు కొట్టిన దెబ్బ అదుర్స్ అంతే. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగిన ట్విస్ట్ అయినప్పటికీ దాదాపు 2 ఏళ్ల నుంచే చంద్రబాబు కొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు జగన్కు తొత్తుల్లా బానిసలుగా పనిచేస్తున్నారంటూ ఆరోపిస్తూ వస్తున్నారు. రేపు తాము అధికారంలోకి వస్తే చుక్కలు చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు కూడా. పవర్లోకి వచ్చిన వెంటనే ఆ పని చేసి చూపించారు కూడా. దీంతో పొలిటికల్ లీడర్లకు అడుగులకు మడుగులు వత్తాలంటే ఇక ముందు బ్యూరోక్రాట్లంతా ఒకటికి 1000 సార్లు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితిని కల్పించడంలో సీఎం చంద్రబాబు గ్రాండ్ సక్సెస్ అయ్యారని చెప్పాల్సిందే. ఇది వైసీపీతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా ఆఫ్ ది రికార్డ్ చెప్తున్న మాట. అయితే కాదంబరి జత్వాని ఏడ్చిందని, ఆమె తీవ్ర ఆరోపణలు చేసిందని, ఆమెను లైవ్ షోస్లో కూర్చోబెట్టి డిబేట్స్ పెట్టారని, చేశారని, మీడియా తన స్టూడియోస్నే వార్ రూమ్స్గా మార్చేశాయని, ఏపీ సర్కార్ సస్పెన్షన్ వేటు వేసింది కనుక మనం మాట్లాడుకుంటుంది, మనం వింటున్నది అంతా నిజమే అని అనుకోవటానికి అస్సలు వీల్లేదు. ఎందుకంటే తప్పెవరది, ఒప్పెవరది, ఎవరు దోషులు, ఎవరు నిర్దోషులు అనేది నిర్ణయించాల్సింది, తేల్చాల్సింది న్యాయస్థానాలు. అవును, దోషులెవరో నిర్దోషులెవరో నిర్ణయించాల్సింది న్యాయస్థానాలు మాత్రమే. సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారులు తప్పకుండా లీగల్ ఫైట్ చేస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ను ఆశ్రయించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఆ ముగ్గురు ఐపీఎస్లు. సో లీగల్ ఫైట్ క్లియర్ అండ్ కట్. కొన్నేళ్ల పాటు ఇది కొనసాగిన తర్వాత న్యాయస్థానం ఇచ్చే తీర్పు అంతిమంగా నిజాన్ని నిలుపుతుంది, నిజాన్ని మాత్రమే నిలుపుతుంది. అయితే అసలు బురద తొక్కటం ఎందుకు మళ్ళీ ఇంతగా కడుక్కునేందుకు ఇంత చికాకు చేసుకోవటం అనేది తప్పనిసరిగా
ఈ ముగ్గురు ఐపీఎస్లో మాత్రమే కాదు, టోటల్గా బ్యూరోక్రాట్లు ఆలోచించుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూ. ఏది ఏమైనా సరే ఈ కాదంబరి జత్వాన్ ఎపిసోడ్, ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ఎపిసోడ్ భారత రాజకీయాల్లో ఒక సీరియస్ కేస్ స్టడీగా మిగిలిపోవటం గ్యారంటీ. ఇక చంద్రబాబు నాయుడు నెక్స్ట్ టార్గెట్ జగన్ మాత్రమే అని టీడీపీ, జనసేన క్యాడర్ సోషల్ మీడియా నుంచి ఆఫ్ ద రికార్డ్గా కోడై కూస్తోంది. అదే జరిగితే ఇక దేశ రాజకీయాలు నివ్వెరపోవటం, ఉలిక్కి పట్టం ఖాయం. లెట్స్ సీ.